సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ నాటకం ఆడుతున్నారు. రుణమాఫీ వాపస్ పేరుతో సరికొత్త డ్రామా. రేవంత్ సర్కార్ అన్నదాతలను అవమానిస్తోంది. రుణమాఫీ చేయలేక 100 కొర్రీలు పెడుతున్నారు. ట్విట్టర్ ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలంటూ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఇందాక ఫామ్ చూపించిన కదా, అదే ఈ ఫామ్ డిక్లరేషన్ లో ఏమున్నదంటే, రేపు పొద్దున నువ్వు గనక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైతే నీ అమౌంట్ మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటామని ఇక్కడ రాసిర్రు. ఏమన్నా చూసిరా? ఈ రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇచ్చినా, ఇప్పుడు రుణమాఫీ ఒకవేళ లోన్ పొందినా ఇగో లేదా నిర్ధారణ అయితే పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికే చెల్లిస్తాను అని సమ్మతిస్తాను అన్నట్టుగా. అంటే నాకేం ఇబ్బంది లేదు, నేను మీకు ఒప్పుకుంటున్నా అని చెప్పి రైతు సంతకం పెట్టి ఇచ్చినట్టుగా. రుణమాఫీ పొందడానికి నేను ఇచ్చిన సమాచారం తప్పు అని తేలితే భవిష్యత్తులో నా దగ్గర నుంచి మీరు చట్ట ప్రకారంగా తీసుకోవచ్చు రికవరీ అని చెప్పి రాసిచ్చినట్టుగా ఇది వీళ్ళు ధృవీకరణ పత్రంలో పెట్టిరు. ఇది చూస్తే మనకు కూడా మంటలు వేస్తుంది, కోపం వస్తుంది, తిక్కలేస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున కొంతమంది సరే కుటుంబాలు వేరే ఉన్నాయని చెప్పి చేయించుకున్నాక ఆయన కలిసే ఉంటుండ అనుకుందాం, లేదు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అనుకుందాం, రేపు పొద్దున మళ్ళీ అయినది ఎక్కడ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుందో అన్న భయానికి చాలా మంది టెన్షన్ పడతారు. మరి అవసరమా? ఇస్తా అని చెప్పినాక మళ్ళా ఇవన్నీ ఎందుకు అని కేటీఆర్ కూడా అడుగుతున్నట్టుగా మనం చూసినాం. సో రాను రాను ప్రతిపక్షాలు కూడా మర్చిపోతాయేమో ఈ సబ్జెక్ట్ అనిపిస్తా ఉంది నాకైతే. ఈ తర్వాత ప్రతిపక్షాలు కూడా అడుగులు బంద్ చేస్తాయేమో ఇక రుణమాఫీ ఏమాయని. అయితే ఏమంటారు అంటే, మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని, ఇచ్చేది పక్కన పెట్టి వాపస్ దృష్టి సారించారని విమర్శించారు. అది మొదలు ఇచ్చేది ఇవ్వాలి కానీ ఇవ్వక ముందే నువ్వు డిక్లరేషన్ ఇయ్యు, రేపు పొద్దున తప్పని తేలితే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము అంటే అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? అసలు రైతులని ఎందుకు అట్లా దొంగ లెక్క చూస్తా ఉన్నారు? అంటే ఇలా రైతులు తప్పు చేస్తారు మీ ఉద్దేశంలో? మీ దృష్టిలో రైతులు రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇస్తారని మీరు అనుకుంటున్నారా? అందుకోసమేనా మీరు డిక్లరేషన్ పెట్టిందని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుశరం ఉండాలి ఒక్కరికన్నా. ఈ ఆలోచన ఎవడైతే ఇచ్చిండో ఆ శుంఠకి సిగ్గుశరం ఉండాలి. ప్రతి రైతుకు చేస్తా అన్నోడిని పట్టుకోవాలి కదా, అదిడిచిపెట్టి ఇక్కడ మళ్ళా రేపు పొద్దున డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి నీది మాఫీ అయింది కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటామంటే ఎవడు ఊరుకుంటాడు? అసలు ముట్టుండ్రి, మీరు రైతుల్లో అయితే ముట్టుండ్రి. రైతుల దగ్గర ఇట్లాంటి సమస్యలు అయితే బయటకు రాని. రేపు పొద్దున మీరు చేస్తా అన్న మాటలు, మరి మీ దొంగ మాటలకు మీరెంత రికవరీ చేయాలి మీ దగ్గరికి వెళ్ళి? ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలే కదా, మీ దగ్గర నుంచి రికవరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు చేస్తారా? మరి అవ్వాతాతలకు పెన్షన్లు అని చెప్పారు కదా, ఒక్కళ్ళకి కాదు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తామని చెప్పారు కదా, అవ్వు ఉంటే తాతకి ఇస్తలేరు, తాత ఉంటే అవ్వకి ఇస్తలేరు కదా, మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి డబల్ ఇస్తామని చెప్పారు, 2000 + 2000 అని చెప్పారు. నేనేమంటున్నా, ఈ 9 నెలల్లో 18,000 రూపాయలు బాకీ ఉన్నారు ఒక్కొక్క అవ్వకి ఒక్కొక్క తాతకి మీరు రాష్ట్రంలో. మరి అదంతా రికవరీ మీ దగ్గర నుంచి ఏమంటారా? మరి మీరు ఇచ్చిన దొంగ హామీలా మరి అది రికవరీ చేసుకోవచ్చునా మరి మేము అన్నట్టే కదా మీరు చెప్పేది. ఇప్పుడు మీరు రైతులకే రికవరీ చేస్తామని మీరు చెప్తే తప్పుడు సమాచారం ఇస్తే, తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి ఓట్లేపించుకొని ఇలా ఇచ్చిన హామీ నెరవేర్చక మరి మీరు మోసం చేస్తే మిమ్మల్ని ఎవరు రికవరీ చేయాలి? మీ దగ్గర నుంచి ఎవరు రికవరీ చేయాలి? అది నా ప్రశ్న.